బాసరు తాగినంత మాత్రాన లేని కడుపు ఎలా పోతుందమ్మా? ఆయన నీకు కడుపొచ్చిందని ఎవరు చెప్పారు? అలాంటిదేమీ లేదు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది చూడు. ఏమంటున్నారమ్మా? నేను గర్భవతిని కాదా? రిపోర్ట్స్ అన్ని పాజిటివ్ వచ్చాయి. నేను తల్లిని కాబోతున్నాను. సరిగ్గా చూడండి అమ్మా. ఈ చేతుల మీద కొన్ని వందల పురుళ్ళు పోసానమ్మా. చెయ్యి పట్టుకుని కాదు, చూసి చెప్పేయగలను నెల తప్పావా లేదా అని. మీరు చెప్పేది నిజమా? నిజం తల్లి. నీకంత అనుమానంగా ఉంటే ఏ డాక్టర్ ఆ తప్పు రిపోర్ట్ ఇచ్చాడో వేరే డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకో. నీకే తెలుస్తుంది నువ్వు తల్లివి కావడం లేదు. అసలు నీ కడుపే పండలేదురా. నా ప్రాణాలు నిలబెట్టే వార్త చెప్పారమ్మా. మీ మేలు జన్మలో మర్చిపోలేను. అయ్యో తల్లి. మృదులా, వెళ్దామా? వెళ్దామండి. కానీ మా ఫ్రెండ్ భవానీ ఉంది కదా, వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం డ్రాప్ చేయరా? నెక్స్ట్ ఇంటర్వ్యూకి కావాల్సిన మెటీరియల్ తీసుకోవాలి. సరే, నీ పని అయ్యేంత వరకు నేను అక్కడే ఉంటాను. అంతసేపు మీరు వెయిట్ చేయడం ఎందుకు? నేను క్యాబ్లో వస్తానండి. సరే, నీ ఇష్టం. పద, డ్రాప్ చేస్తాను. ఈ పెళ్లి నీకిష్టమే అని చెప్పు. ఈ అత్త మీద నమ్మకం ఉంది కదా, ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుందని తెలుసు కదా. ముందు వెళ్ళి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పు. మాన్సీ, మాన్సీ, ఏంటి మాన్సీ అంత కోపంగా ఉన్నావు? కళ్ళు మండిపోతున్నాయి. గుండెల్లో మంట కళ్ళల్లో కనబడుతోంది. అర్థమైంది. నీ పెళ్లి గురించే కదా. పెద్దమ్మ ఏదో చేస్తానంది కదా, ఇంకెందుకు టెన్షన్? అత్త ఏదో చేస్తానంది కదా అని కూల్గా ఎట్లుండమంటావు? సరియో, ఇట్లనే చాలా విషయాల్లో చాలా చేద్దామని ప్లాన్లు చేసుకున్నాం. ఏది జరగలే. ఈసారి కూడా అట్లనే ఏదన్నా తేడా అవుతుందేమోనని డౌట్ కొడుతుంది. సరియో, లాస్ట్ మినిట్ లో ఏమి చేయలేక అత్త చేతులెత్తేస్తే నా పరిస్థితి ఏంది? అమ్మా నాన్న అస్సలు కాంప్రమైజ్ అయ్యేలా లేరు. నేను చస్తానంటే నా శవానికైనా తాళి కట్టిస్తారు గాని పెళ్ళైతే క్యాన్సిల్ చేయరు. మరైతే ఏం చేద్దాం మాన్సీ? అదే సమజైత లేదు. సరియో, అసలు వాళ్ళని వీళ్ళని కాదు, పెళ్లి చూపులకొచ్చిండే ఆ ఫాల్తుగా నానాలి. నా బావుని ప్రేమిస్తున్నా నిన్ను పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదని అప్పుడే చెప్పినా, అయినా సిగ్గు లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటా అంటుండు. అప్పుడు అత్త ఎట్లను వానయ్యని మేనేజ్ చేసి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తే, ఈసారి ఏకంగా వానయ్యని తీసుకొనొచ్చి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిపోయిండు. ఏం చేయాలా పాగలు గాన్ని? నిజంగానే భయమవుతుంది. సరియో, వాడు నిజంగానే 3 ముళ్ళు వేసి ఏ అమెరికాను ఆఫ్రికాను తీసుకుపోతే నా పరిస్థితి ఏంది? బావని పెళ్లి చేసుకోవాలన్నా నా కళ ఏమైతుంది? దీనికోసం ఎందుకంత టెన్షన్ పడతావు? డైరెక్ట్ గా వాడికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేయి. ఏ మాత్రం సిగ్గున్నా మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటానని రాడు. వాడి నాన్నకి చెప్తే? అమ్మాయి ఫోన్ చేసి చీ కొట్టిందని ఎవడైనా చెప్పుకుంటాడా? వాళ్ళ నాన్నకు కూడా చెప్పుకోలేడు. ఫోన్ నెంబర్ ఉంది కదా, వెనక ముందు ఆలోచించకుండా ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయి. చేయి మాన్సీ. హలో, నేను మానసిని మాట్లాడుతున్నాను. హాయ్ మానసి, నువ్వా? వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్. నువ్విలా కాల్ చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ గతి లేక చేసిన. చెప్పు మానసి,
నువ్వే ఫోన్ చేసావంటే ఏదో ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. కాస్త దిమాగ్ చక్కగా పెట్టుకొని ఇనుకో. లాస్ట్ టైమే నీకు క్లియర్గా చెప్పిన కదా, నేను మా బావని ప్రేమిస్తున్నా, నిన్ను పెళ్లి చేసుకుంటూ ఇష్టం లేదు అని. మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఈడ మా అమ్మ నాన్న నా మాట ఇంటలేరు. నువ్వే నా అర్థం చేసుకుని పెళ్లి చేసుకోనని చెప్పే. అదేంటి మానసి, మీ బావకి పెళ్ళైంది కదా, ఇంకా అతన్ని ప్రేమించడం ఏంటి? అరే అప్పుడు చెప్పిన కదా, మా బావకి ఒక్కటి కాదు 99 పెళ్లిళ్ళైనా ఆ 100వ పెళ్లి నేనే చేసుకుంటా. అంతేగాని వేరెవరిని పెళ్లి చేసుకోలేను. దయచేసి అర్థం చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోండి. అన్నీ తెలుసుకుని వచ్చాను మానసి. ప్రతి మనిషికి ఓ గతం ఉంటుంది. దాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేనప్పుడు వదిలేసి ముందుకు వెళ్లడమే మంచిది. మీరు కూడా మీ బావ గురించి మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెట్టడం మంచిది. హే, కొంచెం కూడా బుర్ర బుద్ధి లేదా? ఒక అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తుందని తెలుసు కూడా ఇంకా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావే, నీకు సిగ్గు లేదు? సిగ్గెందుకు మానసి? సిటీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ పర్సన్, గ్రేట్ డాక్టర్ అర్జున్ ప్రసాద్ గారు లాంటి వారు వచ్చి, బాబూ నా బిడ్డను ఏలుకో అంటే కాదని ఎవరన్నా అంటే అంతకన్నా దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. పైగా మీ నాన్నగారంటే కూడా మీ మనసే నాకు బాగా నచ్చింది. పెళ్ళైపోయిందని తెలిసి కూడా ఒక మనిషిని అంత గొప్పగా ప్రేమిస్తున్నారు చూడండి, ఆ సిన్సియారిటీ నచ్చింది. ఉన్నదున్నట్టుగా పెళ్లి చూపులకొచ్చిన నాతోనే చెప్పారు చూడండి, అక్కడ మీ నిజాయితీ నచ్చింది. మీలాంటి మంచి అమ్మాయిని ఎలా మిస్ చేసుకుంటాను చెప్పండి? పిచ్చి పిచ్చి పట్టింది నీకు. నువ్వెంత ట్రై చేసినా నన్ను పెళ్లి చేసుకోలేవు. జస్ట్ గో టు హెల్. అమ్మా, అది ఫ్రెండ్ ఏదో సతాయిస్తుంటే. నోర్మయ్, అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? పెళ్లి సంబంధం కుదిరిపోయి నిశ్చితార్థాలకు కూడా ముహూర్తాలు పెట్టుకుని, పైగా నిన్ను అంతలా ఇష్టపడే అబ్బాయికి ఫోన్ చేసి అలా మాట్లాడతావా? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ముక్కలు ముక్కలుగా చీరేస్తారే. అయినా ఇంకా ఏం ఆలోచిస్తున్నావే? ఇంత చెప్తున్నా అర్థం కావట్లేదా? ఇంకా పిచ్చి పిచ్చిగా ఆలోచించుకొని జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? నువ్వేం చేస్తున్నావు సరియు? ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నావా? అదేం లేదత్తా. ఆపు. లేకపోతే అదలా ఫోన్లో మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఇన్నాళ్ళు ఈ అత్తలో మంచే చూసావు సరియు. ఏదన్నా తేడా జరిగితే అత్త కోపాన్ని కూడా చూడాల్సి వస్తుంది. అయినా బంగారం లాంటి జీవితాన్ని చేజేతులా ఎందుకే నాశనం చేసుకోవాలని చూస్తారు? మీ కళ్ళెదురుగా మృదుల ఎన్ని కష్టాలు పడుతుందో కనిపించడం లేదా? బంగారంలా చూసుకునే భర్త తోడుగా ఉంటేనే బతుకులకి దిక్కులేదు. ఇంకా ఆ బతుకులతోనే ఆడుకోవాలని చూస్తే ఎలా ఉంటుందనుకున్నారే? చూడు, ఆ అబ్బాయికి నీ గురించి అంతా తెలుసు. నువ్వెన్ని ఫోన్లు చేసినా, ఏం మాట్లాడినా ఆ అబ్బాయి మనసు మారదు. నిన్నే పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి ఎంత ఘనంగా చేయమంటావో చెప్పు, చేస్తాం. లేదా ఇంకా ఏమన్నా కోరికలుంటే చెప్పు, ఎంత గొప్పవైనా సరే తీరుస్తాం. కానీ ఈ పెళ్ళైతే మాత్రం జరిగి తీరుతుంది.
పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా పెళ్లి చేసుకో. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగా? అయితే నేను వార్నింగ్ ఇస్తున్నా. బావ తప్ప ఇంకెవ్వడు నా మెళ్ళో తాళి కట్టినా ఆణ్ణే గొంతు కోసుకొని చేస్తా. నాకు కావాల్సింది అదే కదా. మీరు కొట్టుకు చావాలి. ఈ సామ్రాజ్యం నాది కావాలి. మీరేం టెన్షన్ పడొద్దు మేడం. ఆల్రెడీ నర్స్ అక్కడే ఉంది. నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు అక్కడికి వెళ్తున్నాను. నేను చేసే హడావుడి చూస్తే ఎవ్వరికీ ఏ అనుమానం రాదు మేడం. అందరూ మృదుల ప్రెగ్నెంట్ అనే నమ్ముతున్నారు. రెండోసారి చేయించుకున్న టెస్టుల్లో కూడా పాజిటివ్ అని రిపోర్ట్ ఇప్పించాం కాబట్టి మృదులకు కూడా అనుమానం రాదు. ఇక మీరు ఈ విషయం మర్చిపోయి మీ ప్లానింగ్లో మీరుండండి. ఉంటాను మేడం. మేడం, మీరెప్పుడొచ్చారు? అది తెలిసిన వాళ్ళెవరో ఏదో అడుగుతుంటే నార్మల్. గౌరవనీయమైన వృత్తిలో ఉన్నావు కాబట్టి కొట్టకుండా వదిలేస్తున్నాను. లేదంటే చంపేసి ఉండేదాన్ని. ఒక డాక్టర్ వయ్యుండి, ఆడదాని వయ్యుండి, సాటి ఆడదానికి ఇంత ద్రోహం చేయడానికి సిగ్గుగా లేదు? నీకు ఇలా కాదు. వద్దు మేడం. మేడం వద్దు మేడం, తప్పైపోయింది మేడం. ఎవరికి చెప్పొద్దు మేడం. ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్. మృదుల చెప్పమ్మా. మేడం ప్లీజ్ మేడం. హలో నాన్న, ఎక్కడున్నారు? బయట ఉన్నానమ్మా. ఏ ఒకసారి ప్లీజ్ నా ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ గారి ఇంటికి వస్తారా? మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. అక్కడికి ఎందుకమ్మా? ఇప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? అవును నాన్న, ఒక్క 10 నిమిషాలు వచ్చి వెళ్ళండి. అలాగేనమ్మా, దగ్గరలోనే ఉన్నా. ఓ 10 నిమిషాలు అక్కడ ఉంటా. ఓకే. పది నిమిషాల్లో నాన్నగారు వస్తున్నారు. ఏం చెప్పాలో ఈలోగా బాగా ఆలోచించుకో. తప్పైపోయిందని చెప్తున్నాను కదా మేడం. ఈ ఒక్కసారికి వదిలేండి మేడం. చేసింది చిన్న తప్ప వదిలేయడానికి? నువ్వు అనుభవించుంటే తెలుసుండేది నరకం. నీలాంటి దాన్ని అస్సలు క్షమించకూడదు. అమ్మా మృదుల. నాన్న ఏమైందమ్మా? ఇక్కడికి రమ్మన్నావు ఎందుకు? ఏమైందో మీ డాక్టర్ గారిని అడగండి నాన్న. ఏమైంది? సార్ అది అడుగుతున్నారు కదా, చెప్పు. నేనే తప్పు చేయలేదు, నాకే పాపం తెలీదని చెప్తూనే ఉన్నాను కదా నాన్న. అది నిజం నాన్న. నేను ప్రెగ్నెంట్ అని ఈ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని అబద్ధం. ఇదంతా ఈ డాక్టర్ ఆడిన నాటకం నాన్న. సారీ సార్, తప్పైపోయింది సార్.
నువ్వు మనిషివా రాక్షసివా? ఇన్నాళ్ళు నా హాస్పిటల్లో పనిచేస్తూ నా ఉప్పు తింటూ నా బిడ్డకే ద్రోహం చేస్తావా? నేను నీకేం అన్యాయం చేశాను? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నావు? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. ఎవరు నీ చేత చేయించారు? ఎవరు వాళ్ళు? తప్పైపోయింది మేడం, ఈ ఒక్కసారికి వదిలేయండి. ఎవరు చేయించారో చెప్పమంటే వదిలేమంటావేంటి? ఎవరు చేయించారో? సార్ ప్లీజ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను. చెప్తే ఏ గొడవ చేయకుండా మర్యాదగా హాస్పిటల్ నుంచి బయటికి పంపిస్తాను. చెప్పకపోతే మెడికల్ కౌన్సిల్లో పెట్టి జైలుకి పంపిస్తాను. వద్దు సార్, వద్దు సార్, చెప్పేస్తాను. బ్రాహ్మణి మేడం గారు చేయమంటేనే చేశాను సార్. ఏం మాట్లాడుతున్నావు? నా చెల్లెలు చేయమని చెప్పిందా? నిజం చెప్పు, లేదంటే. నిజం సార్, ఈ విషయం ఆవిడ ముందే చెప్పమన్నా చెప్తాను. బ్రాహ్మణి ఎందుకు చేయమంటుంది? ఏమో నాకు అవన్నీ తెలియదు సార్. రిపోర్ట్స్ తప్పుగా ఇమ్మన్నారు. కొద్ది రోజులు ప్రెగ్నెంట్ అని నమ్మేలా చేయమన్నారు. అందుకే నర్సును పంపించి ప్రెగ్నెన్సీ ఉన్నట్టు ఊరికి హడావుడి చేయించాను. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఇంకోసారి నా హాస్పిటల్ చుట్టుపక్కల కనిపించావంటే షూట్ చేసి పారేస్తాను. నా కారణంగా తల్లి కొడుకులు విడిపోకూడదు. బావుందమ్మా, నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను నీ భర్త నుంచి దూరం చేయాలని చూసింది. నీకు ద్రోహం చేసిందని తెలుసు కూడా తల్లి బిడ్డలు విడిపోకూడదని కోరుకుంటున్నావు. ఎంత గొప్ప మనసు అనేది. పద వెళ్దాం. మధు గారు, మధు గారు, మధు గారు, ఏమైంది? మధు గారు, ఏమైంది? ఏమైంది? ఏమైంది?